నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ చక్కెర్ల ఝాన్సీ. గురుగారు, ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వారి స్వభావం ఎలా ఉంటుంది? అలాగే వారు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అలాగే వాళ్ళకి నప్పే రంగు, వాళ్ళకి కలిసి వచ్చే నెంబరు, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా తెలియజేయండి గురుగారు. ఆరుద్ర నక్షత్రం అనేటటువంటిది శివుడు పుట్టినటువంటి నక్షత్రం. ఓకే గురుగారు. అందువలన చక్కగా శివుడికి అంటే వీళ్ళందరికీ కూడా ఏమిటి, శివుడికి ఏముంటుంది, కోపం ఉంటుంది. దూర్వాస మహర్షి శివుడి నుంచి పుట్టాడు, ఓకే గురుగారు. అందరికీ శాపాలు పెట్టేస్తాడు. ఓకే గురుగారు. తర్వాత నువ్వు కాఫీ అడిగావనుకో, నువ్వు టైంకి తెలియదనుకో, కాఫీ శాపం పెట్టేస్తాడు. అంతే. నమ్మరు కదా జనం. అవును. రుక్మిణీదేవికే శాపం పెట్టేశాడు. ఓ. భోజనానికి రాని పాపం రుక్మిణీదేవి పిలిచింది. ఓకే అన్నాడు. స్నానం చేసి రండి అన్నాడు. స్నానం చేసి వచ్చే లోపల ఎంతసేపు అయినా రావట్లేదు. రాకపోతే పాపం ఇవిడికి దాహం వేసింది. కృష్ణుడు రాధా ఈ రుక్మిణీదేవి ద్వారక నుంచి వెళ్తున్నారు. పిలుద్దాం పాపం ఆయన్ని, ఇంకా లేట్ అవుతుంది కదా అని. మధ్యలో దాహం వేస్తే వాళ్ళ ఆయన్ని అడిగింది కృష్ణుడిని. కృష్ణుడు బొట్టన వెళ్తే ఇలా అన్నాడు, నీకు గంగమ్మ వచ్చింది. ఒక గ్లాస్ నీళ్ళు తాగినందుకు నాకు నువ్వు అన్నం పెట్టి పిలిచి నువ్వు నన్ను అవమానించవని శపిచ్చేస్తాడు. రుక్మిణీదేవిని, మహాలక్ష్మి తల్లినే. దాంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి గోమతి నది నీరు, ద్వారకలో ఉన్న నీరంతా 20 కిలోమీటర్స్ దాకా ఉప్పు అయిపోగాక మీకు తాగడానికి పనికి రాగదు కాక అని పెట్టేశాడు. ఆ నక్షత్రం అన్నమాట వీళ్ళంతా. ఓకే గురుగారు. కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి, శాపాలు పెట్టేస్తారు వీళ్ళు. ఓకే గురుగారు. కానీ మంచివాళ్ళు పాపం. ఓకే. అందువలన ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. ఓకే గురుగారు. ఆ ఉద్రేకం గనక తగ్గించుకుంటే వీళ్ళంత మంచివాళ్ళే లేరు. ఓకే గురుగారు. కాబట్టి మనం వాళ్ళతో తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలా, మనం వాళ్ళకి ఉద్రేకం రాకుండా వాళ్ళు మనం తిడుతున్నా చెవితో వదిలేసి చెవితో వదిలేకుండా లైట్గా తీసుకుంటే మనకేం కాదు. ఓకే గురుగారు. అలాగే వీళ్ళు మంచి పొడుగుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు కొంతమంది మీడియం హైట్ ఉంటారు, పుష్టిగా ఉంటారు ఓవరాల్గా. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటో తెలుసా, ఎవరిని నమ్మరు. ఓకే గురుగారు. ఎవరిని నమ్మరు నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళని వాళ్ళే నమ్మరు. వాళ్ళ మీద వాళ్ళకే డౌట్. పోలేను గురు, ఒక అంటే నెగిటివ్ అనిపించినా ఒక పాజిటివ్. ఎంతసేపు వీళ్ళే కన్ఫ్యూజన్ అయిపోతూ అవతల వాళ్ళని కన్ఫ్యూజన్ చేసేస్తూ నెగిటివ్. తర్వాత ఓవర్ ఎనలైటికల్గా ఎక్కువ ఆలోచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా పరిచయం అయ్యారనుకో, అమ్మ నీ పేరేంటి అని అడగాల, మీది ఏ ఊరు, కొంతమంది అంతవరకు వదిలేయాలి, పేరే చాలు. నీ పేరేంటి, మీ ఆయన ఏంటి, మీ ఆయన పేరేంటి, నీ ఆస్తి ఏంటి, ఇంకా వివరాలన్నీ 7 జనరేషన్స్ వరకు అడుగుతారు చూడు. వీళ్ళందరూ ఆరుద్ర నగరం క్యాండిడేట్లు అనమాట. మనం ఫస్ట్ పరిచయం ఎవడని అడుగుతాడా? అస్సలు లేదు గురుగారు, అడగము. మరి అడిగేస్తారు వీళ్ళు. అందువలన వీళ్ళు వస్తున్నారంటే అందరికీ దడ భయం. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళందరికీ కూడా కానీ సైంటిఫిక్ అవుట్లుక్ ఉంటుంది. ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతారు. ఎక్కడి నుంచి చేస్తాం ప్రూఫ్? ఇప్పుడు గాలి తగులుతుందన్న ఫ్యాన్ వేసాం, గాలి చూపించంటారు. ఎలా చూపిస్తాం? ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అంటే ఒప్పుకోరు వీళ్ళు, నువ్వు చూపించాలంటారు. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి ఎడ్డమంటే తెడ్డం, తెడ్డమంటే ఎడ్డం అని కొంతమంది ఉంటారు, అందరూ కాదు. సో ఏదైనా కొంచెం తేడాగాళ్ళే వీళ్ళు. ఆరుద్ర నక్షత్రంలో కొంతమంది మనల్ని తిట్టినా కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పేసేయాలి. అంటే రాహు మీన్స్ తేడా, రాహు ఉల్టా పల్టా రివర్స్లో అడగాలి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి లీవ్ కావాలనుకోండి, నాకు వద్దు సార్, లీవ్ వద్దు సార్, నాకు వద్దు సార్ అంటే ఇస్తారు వాళ్ళు. నాకు లీవ్ కావాలి సార్ అంటే ఎందుకు కావాలి నీకు, నేను లీవ్ ఎవరు. అందువల్ల వీళ్ళని సైకలాజికల్గా డీల్ చేస్తే చాలా మంచివాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశతో ప్రారంభమవుతుంది. ఈ రాహు మహాదశలో పుట్టినటువంటి వాళ్ళు అంతా కూడా ఈ సన్నటి శరీరంతో ఉంటారు, పెద్దగా మరి బలంగా ఉండరు ఫస్ట్లో. ఆ రాహు మహాదశ అయిపోయిన తర్వాత గురు మహాదశ వస్తుంది 16 సంవత్సరాలు. అప్పుడు పుష్టిగా లావుగా అవుతారు. ఈ రాహు మహాదశ ఉండగా వీళ్ళంతా కూడా చాలా మానసికంగా బాధపడతా ఉంటారు ప్రతిదానికి. ఆ బాధ కారణం ఏమి ఉండదు అనమాట, చిన్న విషయానికి కూడా బాధపడిపోతూ ఉంటారు. అందువల్ల ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వీళ్ళకన్నా పిచ్చి తెచ్చేసుకుంటారు, లేదా మనకన్నా ఎక్కిచ్చేస్తారు వీళ్ళతో దోస్తానా చేస్తే. అందువల్ల ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి, డిప్రెషన్ మనకి ఎక్కిచ్చేస్తారు వీళ్ళు. అందువల్ల ఈ రకంగా ఈ యొక్క ప్రేమ వివాహాలు అత్యధికంగా ఆరుద్ర నక్షత్రంలో ఎక్కువ జరుగుతాయి. అయితే విచిత్రం ఏమిటంటే ఆరుద్ర నక్షత్రంలో ప్రేమ వివాహాలు చేసుకున్న దంపతులు చాలా తక్కువ మంది విడిపోతారు. ఎందుకంటే ఇప్పుడు భార్య కూడా ఈ టైపే ఉంటుందన్నమాట, అంటే ఎడ్డమంటే తెడ్డం. కాబట్టి చక్కగా ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళ సంసారానికి ఏం ప్రాబ్లం ఉండదు.
రాహు మహాదశ కాబట్టి అందరినీ మెస్పరైజ్ చేస్తారు. ఓకే గురుగారు. మనం మనం ఆయన మాయలో పడిపోతాం. మనం హ్మ్. ఆటోమేటిక్గా పడకూడదని వెళ్తాం, పడిపోతాం. ఓకే ఈ గురుగారు. గొప్ప లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సైంటిఫిక్ అవుట్లుక్, రేషనల్ అవుట్లుక్. ఓకే గురుగారు. అందువలన తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా రాహుమాదశ వచ్చిందని చెప్పాను కదా. వీళ్ళ పూజించాల్సిన దేవతలు ఎవరు? దుర్గా. దుర్గమ్మ. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. ఆ దుర్గమ్మ తల్లిని సదా మనం స్మరిస్తూ ఉంటే మన చెడ్డ గతుల్ని పోగొడుతూ ఉంటుంది అమ్మవారు. ఓకే గురుగారు. ఈ రకంగా ఈ యొక్క రాశి వారికి 4 లక్కీ నెంబర్. 4 రాహు అన్నారు కాబట్టి 4 రంగు మనం బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్. లేదా ఆవు పేడ రంగు ఉన్నటువంటి బట్టలు కనుక వేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు. గోమేదక రత్నం, గోమేదకం తీసుకున్నా సరిపోతుందా, కానీ అవసరం లేదు. ఎక్కువ ఉపాసనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే గురుగారు. అందువలన మనం ఏం చేయాలంటే ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క జపం, జపం, మంత్రజపం, దుర్గా సప్తశతి ఇలాంటివన్నీ కూడా మనం చేసుకుంటే మంచిది. ఓకే గురుగారు. మరి వృత్తిపరంగా ఏ రంగం ఎంచుకుంటే వీళ్ళకి బాగుంటుందంటారు? జీవితంలో వీళ్ళు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఏ వ్యాపారం చేసినా సరే మెస్మరైజింగ్ కదా, చేసి పడేస్తారు. అంటే ఉద్యోగం కలిసి ఉద్యోగం కలిసి వస్తుంది. ఉద్యోగం కూడా కలిసి వస్తుంది. ఉద్యోగం కూడా కలిసి వస్తుంది. అన్ని రకాల రంగాల్లో, ఎక్కువ ట్రాన్స్పోర్ట్ రంగంలో, రైల్వేలో, ట్రాన్స్పోర్ట్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, ఎలక్ట్రానిక్స్, ప్రైవేట్ రంగాల్లో కూడా బజాజ్ ఎలక్ట్రానిక్స్, ఇలా సేల్స్ సర్వీస్ ఇలాంటి షాపులు, ఇలా కరెంట్ షాపులు, ఇలాంటివన్నీ కూడా ఈ వ్యాపారాలు, ఏ వ్యాపారం చేసినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాలు కూడా బ్రహ్మాండంగా చేస్తారమ్మా. ఓకే గురుగారు. మరి ఈ రాశిలో ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవి తగ్గడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు? రాహు కాబట్టి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, లేదా ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని కానీ వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే గురుగారు. మరి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం, లక్షణాలు, అలాగే ఏ దేవుని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వాళ్ళకు నప్పే రంగు, కలరు, అలాగే వాళ్ళు ఏ రంగంలో అనగా వృత్తిపరంగా కానీ వ్యాపారంగా కానీ ఏ రంగంలో వాళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుందో చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.